వర్మ గారు ఓకే. అసెంబ్లీలో భాష గురించి కేఎస్ఆర్ చెప్తాడా? చెప్పాం కదా. అసెంబ్లీ కేఎస్ ప్రసాద్ గారు ఆయన కేఎస్ఆర్ ఎవరండి బాబు మీరు? కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష మాట్లాడారు కేఎస్ఆర్? కేఎస్ఆర్ కాదండి, ఆయన కేఎస్ ప్రసాద్ గారు అండి. కేఎస్ఆర్ ప్రసాద్ గారు కేఎస్ ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏ భాష విన్నావు నువ్వు అసెంబ్లీలో? విన్నప్పుడు ప్రజాబాహుళ్యాలు ప్రజలు ఏం సమాధానం ఇచ్చారు? కౌంటర్ ఎందుకు? ప్రజాబాహుళ్యాలు ప్రజలు ఏ సమాధానం ఇచ్చారు? భాష మాట్లాడితే అది చెప్తున్నా, నేను కూడా చెప్పాను కదా. కదండి ఇప్పుడు అలా మాట్లాడినందుకే కొడాలి నాని వల్లభనేని వంశీది కూడా ఆయన ప్రస్తావించారు కదా. ఆయన ఏమో వాళ్ళకి సపోర్ట్ చేయలేదు కదా. ఏమండి వర్మ గారు గత 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఏ భాష జరిగిందని అడుగుతున్నా నేను. కేఎస్ఆర్ గారు విన్నారా? చెవుల్లో దూది పెట్టుకున్నారా? మీ ఒక్కరికే చెవులోనే, మాకు లేవు దూదులు పెట్టుకోవడానికి. మాకేం పర్లేదు, మేము వింటూనే ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు ఫాలో అయ్యే వస్తున్నాం. విషయం కూడా లేకుండా ఇంటెన్షనల్ గా ఒకరినే టార్గెట్ చేసుకోవద్దు అంటే ఎలాగండి? వర్మ గారు ఒక మాట చెప్తా. కేఎస్ఆర్ గారు మీరు నోట్ చేసుకోండి.